ఆన్లైన్లో కూడా అప్లికేషన్ పెడతా ఉన్నాం, అది కూడా వాడుకోవచ్చు. ఇది సంపూర్ణంగా ఎప్పటికైనా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, ఇలా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరికైనా మరొక్కసారి అవకాశం ఇస్తా ఉన్నాం. మీరు ఈ రాష్ట్ర జనాభా లెక్కల్లో వచ్చేటట్టుగా చూసుకోండి. ఈ రాష్ట్ర జనాభా లెక్కల్లోకి మీ అందరిని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరొకసారి అవకాశం ఇస్తున్నాం. మీకు లెక్కల్లోకి వచ్చి జనజీవన స్రవంతిలో కలిస్తే మంచిదని కూడా చెప్తా ఉన్నాం. దీన్ని సద్వినియోగం పరచుకోవాల్సిందిగా మిస్ అయినటువంటి వాళ్ళు, లేకపోతే ఎక్కడైనా మీ ఇళ్ళకి తాళాలు వేసి మీరు చేసుకోలేదు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తిరిగి వచ్చి చేసుకోవాల్సిందిగా మీ అందరి ద్వారా వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది 16 నుంచి 20వ తారీఖు వరకు పూర్తి చేసి మార్చి మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఆనాటి ఎన్నికల సందర్భంగా పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది, చిత్తశుద్ధితో ఉంది. సంపూర్ణంగా దీన్ని అమలు చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో కూడా ఉంది. అందుకోసమే ఈ మొత్తం లెక్కల్ని కేబినెట్లో మొదటి వారంలో ఉంచి శాసనసభలో బీసీలకి, ఓబీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం పొలిటికల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం మార్చి మొదటి వారంలో కేబినెట్లో తీర్మానం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లుని పాస్ చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకి చట్టరూపంగా ఒక చట్టబద్ధతను కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవటం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ బిల్లు పాస్ చేయటమే కాకుండా ఈ పాస్ చేసినటువంటి బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. పార్లమెంట్లో కూడా బిల్లుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి బిల్లుని పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టి దీని మీద ఆమోదం పొందడం కోసం మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాం. మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మాకున్నటువంటి పార్లమెంటు సభ్యులందరినీ సహాయ సహకారాలు తీసుకోవటమే కాకుండా ఈ ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి బృందంగా ప్రధానమంత్రిని కలుస్తాం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరినీ కలుస్తాం. అట్లాగే పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా కలుస్తాం. వారందరి మద్దతు కూడా కూడగడతాం. వారందరి సహకారంతో పార్లమెంట్లో కూడా దీన్ని పాస్ చేయించుకొని పూర్తి చట్టబద్ధత, దశాబ్దాల చిరకాల వాంఛైనటువంటి ఓబీసీల కళలను నిజం చేసే ప్రక్రియని మొదలు పెడతా ఉన్నాం. ఇటు శాసనసభలో మార్చి మొదటి వారంలో మేము ప్రవేశపెట్టినప్పుడు
శాసనసభలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తాం. అక్కడి నుంచే బిల్ పాస్ చేసే ప్రక్రియ నుంచే ఏకగ్రీవంగా బిల్ పాస్ చేయటమే కాదు, కేంద్రంలో కూడా అవసరమైతే అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని కానీ మిగతా రాజకీయ పార్టీలని కలిసి ఒప్పించడానికి కలిసి వచ్చే రాజకీయ పార్టీలన్నింటిని కూడా తీసుకొని పోతాం. అంతిమంగా మా అందరి ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కేబినెట్ యొక్క ఆలోచన దశాబ్దాల ఓబీసీల చిరకాల వాంఛ అయినటువంటి 42% రిజర్వేషన్ని స్థానిక సంస్థల్లో తీసుకొని రావటం అనేది, అందించడం అనేది మా అందరి ముందున్నటువంటి బలమైన కోరిక, లక్ష్యం కూడా. ఇది చేసే ప్రక్రియలో ఇప్పటివరకు మాతో సహకరించినటువంటి వాళ్ళ ధన్యవాదాలు చెప్తూనే ఓబీసీల లక్ష్య సాధనలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని, అడుగుల్ని మద్దతిస్తూ ఓబీసీల కోసం సహకరిస్తున్నటువంటి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ఓబీసీల లక్ష్యాల్ని, వాళ్ళ కోరికను నీరుగార్చడం కోసం